నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శనివారం హుండీని లెక్కించగా 16 రోజులకు గాను 3,6,288 రూపాయల నగదు, 304 గ్రాముల బంగారం, 3 కేజీల 586 గ్రాముల వెండి వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, హాంకాంగ్, జపాన్, యూరప్ తదితర దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి శనివారం జిల్లా కలెక్టర్ చొరవడం నగరాన్ని జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో సమస్యలపై మండలాల వారీగా సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. విఆర్ఓలు రైతుల ఇంటికి వెళ్లి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో తప్పులు ఉంటే అటువంటి వాటిని పంపిణీ చేయొద్దని సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు జనవరి 9వ తేదీలోపుగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను 100% అందించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని రైతులకు తెలియచేయాలని అన్నారు. రీసర్వే గ్రామ సభల నిర్వహణ సమయంలో రైతుల నుండి ఎక్కువ సమస్యలు వచ్చిన గ్రామాల్లో సంబంధిత ఆర్డీఓలు పర్యటించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో తప్పులు దొరికినట్లయితే సంబంధిత తప్పులను సరిచేసి తిరిగి డేటా పంపించే సమయంలో ఎటువంటి తప్పులు దొరకకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రైతుల స్పందన సంతృప్తికరంగా ఉండే విధంగా వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. గ్రామాలకు బయట ఉన్న రైతులకు ఫోన్ చేసి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటివరకు పంపిణీ ప్రారంభం కాని మండలాల్లో ఆయా శాసనసభ్యులతో మాట్లాడి వెంటనే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేంత వరకు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చొరవడం నగరాన్ని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అత్తిలి మండలంలో 15 నుండి 17 సంవత్సరాల వారికి ఆధార్ నవీకరణ కోసం ఈ నెల 5 నుండి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు అత్తిలి ఎంపీడీఓ పి శ్యాముల్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుండి 7 వరకు అత్తిలి 4వ సచివాలయం, బల్లిపాడు, వరిగడి గ్రామాల వారికి శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 నుండి 9 వరకు బల్లిపాడు, అత్తిలి 4, లక్ష్మీనారాయణపురం గ్రామాల వారికి శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాసవి పుణ్యక్షేత్రమైన పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేయడం అభినందనీయమని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. ఆర్యవైశ్య సేవా సంఘ ఆధ్వర్యంలో శనివారం తణుకులో కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులు గర్వంగా చెప్పుకునే విషయం వాసవి పెనుగొండ అని అన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా తణుకు నుంచి ఎలాంటి కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు ప్రారంభించడం విశేషమని అన్నారు. ధర్మానికి కట్టుబడి అహింసా మార్గంలో స్నేహపూర్వకంగా నడిచే ఆర్యవైశ్య వర్గం కావడం గర్వకారణమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించి రాబోయే ఏప్రిల్ నెల నుంచి ఆర్యవైశ్య మహిళ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఆర్యవైశ్యుల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించే విధంగా వారిలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు. అమరజీ పొట్టి శ్రీరాములు పేరుతో అమరావతిలో 6.50 ఎకరాల స్థలం కేటాయించి ట్రస్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించి రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో కుల ధృవీకరణ పత్రాల్లో ఆర్యవైశ్యం చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, త్వరలోనే విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణను ఆర్యవైశ్య సేవా సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా సంఘ అధ్యక్షులు మాజేటి హనుమత్ ప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గాదె వెంకట రామఫణి, కార్యదర్శి రామచంద్ర శ్రీనివాస్, కోశాధికారి పులుసు వెంకట సత్యరామకృష్ణ, తెలుగుదేశం కోశాధికారి గమ్ని రామచంద్రరావు, బీజేపీ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, జనసేన అధ్యక్షుడు కొమిరెడ్డి శ్రీనివాస్, ఎంసీ మాజీ చైర్మన్ బస రామకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మాజేటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మంచి వార్త మన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి, ప్రతి ఆర్యవైశ్యులు కూడా ఈరోజు గర్వం పొందే విధంగా ఈరోజు పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండ క్షేత్రంగా నామకరణం చేయడం, ఈరోజు అందరం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులందరూ కూడా ఈరోజు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేను అనుకోవటం, ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక కృతజ్ఞతా సమావేశాన్ని ఏర్పాటు చేయడం
మొట్టమొదటిగా మన తణుకులోనే ఈ ఆదివాసీ సంఘటన ప్రారంభమైన సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనందరం కూడా చూస్తే ఆర్యవైశ్యులు అంటే మనందరికీ కూడా ఒకటే గుర్తొచ్చింది. ఎప్పుడూ కూడా ఆర్యవైశ్య కమ్యూనిటీ అనేది ఒక శాంతిని కోరుకునేటటువంటి కమ్యూనిటీ, ఒక అహింసా మార్గంలో నడిచేటటువంటి కమ్యూనిటీ, ఒక ధర్మానికి కట్టుబడి నడిచేటటువంటి కమ్యూనిటీ. ఈ విధంగా శాంతి, అహింస, ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ఆర్యవైశ్య కమ్యూనిటీ అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన తణుకులో ముఖ్యంగా చాలా వైబ్రెంట్ గా ఉండేటటువంటి కమ్యూనిటీల్లో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళలు ప్రముఖంగా మొదటి స్థానంలో నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మీరు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు కానీ, మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఈరోజు చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీరు అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. చూసాం ఆర్యవైశ్యులకి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఉంది. దానికి సంబంధించి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా యువకుడు టూటీ రాకేష్ గారిని నియమించి దానికి నిధులు కేటాయించి రాబోయే ఏప్రిల్ మే నెల నుంచి ఆర్యవైశ్య మహిళ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. మన పట్టణంలో మహిళలకు పెద్ద పాత్ర వేస్తూ మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి కూడా 5 మహిళల్ని ఎంపిక చేసి వారిని వ్యాపారవేత్తలుగా ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారవేత్త ఉండాలనే నిర్ణయం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దానిలో భాగంగా మన ఆర్యవైశ్య మహిళలకి 5 ఎంఎస్ఎంఈ పార్టీ ద్వారా కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈరోజు ఒక ప్రోగ్రామ్ మన ప్రభుత్వం తీసుకురాబోతుంది. మన రాష్ట్రం కోసం, తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారకార్థం అమరావతిలో 6.5 ఎకరాలు ల్యాండ్ ని ఈరోజు పొట్టి శ్రీరాములు ట్రస్ట్ కి ఉచితంగా ₹1 కూడా తీసుకోకుండా ప్రభుత్వం కేటాయించి ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి రాబోయే రోజుల్లో అక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా ఈరోజు అమరావతి సాక్షిగా ఈరోజు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తణుకులో వాసవి వనిత వైభవ్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధ్యక్షురాలుగా కొల్లేపల్లి సంగీత, కార్యదర్శిగా కొల్లేపల్లి నిరోష, కోశాధికారిగా పల్లెల సత్యశ్రీ ప్రమాణ స్వీకారం చేశారు. నూలి వెంకటరమణమూర్తి అతిథిగా పాల్గొన్నారు. జిల్లా గవర్నర్ కేదరిశెట్టి రవికుమార్, సునీత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే సత్యమణి కృష్ణ తులసి గోదాదేవి అలంకరణ పోటీలకు, వంటల పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. నేటి మహిళలు సమాజంలో విభిన్న సేవా రంగాలు రాణిస్తున్నారని అన్నారు. సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. నూతన కార్యకర్త కూడా ప్రత్యేకంగా వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలండి. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలండి. మీ అందరి సపోర్ట్తో ఈ సంవత్సరం అంతా నేను ముందుకు నడుస్తానండి. మన నూతన కార్యవర్గాన్ని మరి వాసవి క్లబ్ని మరింత దృఢంగా, మరింత చక్కగా ముందుకు నడిపించడానికి
మరి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, మరి దానిలో భాగంగా మరి ఈరోజు కొల్లేపర సంగీత గారిని ప్రెసిడెంట్గా, అట్లానే కొల్లేపర నిరోష గారిని సెక్రటరీగా, పలివెల సత్యశ్రీ గారిని ట్రెజరర్గా, మీరందరూ కూడా ఎనానమస్గా వాళ్ళందరినీ ఎన్నుకొని మరి ఈరోజు వారి ప్రమాణ స్వీకారోత్సవానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి చాలా సంతోషకరం. ఆ నూతన కమిటీకి మనందరం కూడా సపోర్ట్గా నిలవాలి. ఏదైనా ఒక సమిష్టి కృషితో మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలరు. మరి వాసవి క్లబ్ అనేది అందులో మహిళలకి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్లబ్. ఇది ఇంటర్నేషనల్గా కూడా చాలా పేరు ప్రతిష్టలు గాంచినటువంటి క్లబ్. మరి మన తణుకు కూడా, నేను అసలు ఫస్ట్ టైం వాసవి క్లబ్కి వచ్చినప్పుడు తణుకులో ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, అంత ప్రోయాక్టివ్గా మీరు మహిళలు ఏ విషయంలోనూ కూడా తక్కువ కాదు అని మీరందరూ కూడా చాలా ఐక్యతతోటి, చాలా మీరందరూ యూనిటీగా ఉండడం చాలా నచ్చింది. అట్లనే నాకు ఎప్పుడు కూడా వాసవి క్లబ్ అంటే మీరందరూ చాలా కలర్ఫుల్గా తయారయ్యి చాలా ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎందుకంటే చూసిన వెంటనే నవ్వుతూ మీరు రీచ్ చేయడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇట్లానే మరి మీరందరూ కూడా కలిసి కట్టుగా తణుకుకి ఒక మంచి పేరును తీసుకుని వచ్చి, వాసవి క్లబ్కి మరింత పేరు ప్రతిష్టలను తీసుకుని వచ్చి మీరందరూ కూడా ముందుకు తీసుకువెళ్తారని, అట్లాగే నూతన కమిటీకి మీ అందరి సపోర్టు కూడా ఆర్థికంగా కానీ, మోరల్గా కానీ, లేకపోతే ఆర్థికంగా కానీ మీరు మంచి సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే కమిటీ మెంబర్స్ ఎంత కష్టపడతారో మాకు ఆ విషయం తెలుసు. సో మీరందరూ కూడా మీ సపోర్ట్ని, మనం సభ్యులుగా మన సపోర్ట్ను కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందరికి నడిపించాలని, అట్లనే మరి నూతన కమిటీ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేసి మరి సభ్యులు మిమ్మల్ని మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు ఒమ్ము కాకుండా కష్టపడి మరి వాసవి క్లబ్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని నేను ఆశిస్తూ మరి మరొకసారి మీ అందరికీ కూడా హార్దిక కంగ్రాచులేషన్. శివముక్కోటి సందర్భంగా తణుకులో స్వయంభూగా వెలిసిన పార్వతీ కవద్యేశ్వర సోమాలయంలో తెల్లవారుజామున స్వామివారికి భారీ అన్నాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి స్వామివారి పుట్టినరోజు కావడంతో శివముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు అల్లవరపు శ్రీనివాస్ శర్మ తెలిపారు. స్వామివారికి అభిషేకం చేసిన అన్నాన్ని పులిహోర చేసి భక్తులకు ప్రసాద రూపంలో అందజేస్తామని అన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వేకుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తణుకు మండలం తేతల్లో వేంచేస్తున్న శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారిని సినీ నిర్మాత టీజీ విశ్వనాథ ప్రసాద్ దర్శించుకున్నారు. ప్రభాస్ నటించిన రాజా సాహెబ్ చిత్రానికి ప్రొడ్యూసర్గా వహించిన ఆయన శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభాస్ నటించిన చిత్రం 3 గంటల పాటు ప్రేక్షకులను యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో నడుస్తుందని అన్నారు. రాజా సాహెబ్ చిత్రం విడుదలకు ముందే ఆలయానికి రావాలని కోరుకున్నానని అన్నారు. అమెరికాలో ఉంటున్న తనకు స్నేహితుడు సుబ్బరాజు సూచనల మేరకు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని సందర్శించడం ఆనందం కలిగించిందని అన్నారు. అంతకుముందు నిర్మాతకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రామ పెద్దలు కూడా స్వాగతం పలికి సత్కరించారు. प्रवर्धम यस्मात् तस्मात् पादयो पाद्यं नमः हस्तयो सर्वभूतहितप्रदाय नमो श्रद्धे नमो भूत्ये नमो सर्वे नमस्ते नमो वाच्ये नमो ओम धाता प्रस्तात् राजाधिराजनाय
సుబ్రాజ్ గారు ఈ టెంపుల్ గురించి చెప్పారు. అంటే ఇది 1000 years ఓల్డ్ టెంపుల్ అని. ఇక్కడ శివుడికి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే మంచిది అవుతుందని. ఈ వీకెండ్ మాకు రాజాసాబ్ మూవీ రిలీజ్ అయింది. టెంపుల్కి రావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. సో సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒకసారి దర్శనం చేసుకున్నాం. అంటే రాజాసాబ్ మూవీ గురించి నేను చాలాసార్లు చెప్పినాను. ప్రభాస్ గారిని యూ కెన్ సీ అంటే విత్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ విజువల్లీ చాలా గ్రాండియర్గా ఉంటుంది. సో మూవీ 3 hours మూవీ ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. సో అందరూ ఎంజాయ్ చేస్తాను. మహిళా విద్యాభివృద్ధికి పాటుపడిన తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జీవన శైలి స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మార్షెట్టి శేషగిరి అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శనివారం తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్తగా, ఉపాధ్యాయురాలుగా, రచయిత్రిగా ఆమె ఎనలేని సేవలందించారని స్పష్టం చేశారు. భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడలో నడుస్తూ బాలికల పాఠశాలను ప్రారంభించి తొలితరం మహిళా ఉద్యమకారినిగా సమాజాన్ని నిద్రలేపిన ఘనత ఆమెకు మాత్రమే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇండుగోలి బలరామకృష్ణ, పబ్లిక్ వింగ్ జిల్లా అధ్యక్షులు చెల్లూరు జగదీష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు ఎర్రబట్టి రామకృష్ణ, మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ జిలానీ, ఎస్వి జాకబాబు, పైడి సాయి సూర్య, రాచమల్ల సత్యనారాయణ, షేక్ బాజీ, సాయి పాల్గొన్నారు. ఈ రోజున సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి మా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ కాలంలో బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ భర్త గారు జ్యోతిరావు పూలే గారికి ఎంతో సహకరించి ఆవిడ బడుగు బలహీనుల కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాల కోసం పాటుపడి భారతదేశంలో మహోన్నత వ్యక్తుల్లో సావిత్రిబాయి పూలే గారు ఒకరు. ఇలాంటి పెద్దల్ని మనం స్మరించుకోవడం అన్నదే ఎంతైనా గర్వకారణం. వారు పెట్టిన ఇది వల్లే మన భారతదేశం ఎందరో మహానుభావులు, మహాత్ములతో విరాజిల్లింది. వాళ్ళని గుర్తించుకోవడం ఎంతైనా మా అందరికీ కూడా గర్వకారణం, గౌరవప్రదమైందని గుర్తించుకుంటూ సావిత్రిబాయి పూలే గారికి నివాళులు అర్పిస్తూ వారి జయంతిని భారతదేశం అంతా ఘనంగా జరుపుకుంటారని ఇక్కడ కూడా మా పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగిందని. తణుకు షర్మిష్ఠా సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో జంగం చెరువుకు చెందిన బాలు అనే యువకుడు మృతి చెందాడు. ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గుత్తుల జగదీష్, మహేష్లను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఎక్కడ చూడు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి భారత ప్రభుత్వ డిఓపిటి ఆధ్వర్యంలో నిర్వహించనున్న 24వ విడత మిడిల్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీలో ఈ నెల 5 నుండి 30వ తారీఖు వరకు జరగనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ కలెక్టర్ శిక్షణ కాలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్కు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. జిల్లా పరిపాలనా పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందని అన్నారు. కలెక్టర్ శిక్షణకు హాజరయ్యే కాలంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన అన్ని విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్య పరిష్కార బాధ్యతలను జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పర్యవేక్షిస్తారని ఆమె తెలిపారు.
మహిళలు పనిచేసే ప్రతి ప్రాంతంలో వారికి సురక్షితమైన ఒత్తిడి లేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రావిపాటి శైలజ స్పష్టం చేశారు. శనివారం రాజమహేంద్రవరం ఆర్ట్ కళాశాలలో సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావిపాటి శైలజ మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు సమతుల్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని, అందుకు కుటుంబ సభ్యులు, కార్యాలయాల్లోని తోటి ఉద్యోగులు వారికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. మహిళలు తమకు కలిగిన హక్కులు, వాటి ద్వారా లభించే ప్రయోజనాలను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు. మహిళా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విద్యార్థుల నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో మార్గనిర్దేశం చేయాలని అన్నారు. సమాజంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లింగ భేదం కనిపిస్తోందని, ఆడ మగానే తేడా లేకుండా సమానంగా పని విభజన ఉండే విధంగా దృక్పథం మారాలని సూచించారు. విద్యార్థులను బాధ్యత గల భావి భారత పౌరుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, అందుకే వారి విద్యతో పాటు నైతిక విలువలను కూడా బోధించాలని అన్నారు. మహిళలు ఫైనాన్షియల్ లిటరేచర్పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల నాయకత్వ లక్షణాలు పెంపొందించేలాగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారి కృష్ణవేణి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 195వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సింపోజియం, నేషనల్ విమెన్ టీచర్స్ డే సందర్భంగా సింపోజియం ఫర్ టీచర్స్ ఆర్ విమెన్ ఎడ్యుకేటర్స్, అంటే ఎలా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంతోపాటు మనం ఎలా ఏదైతే కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఎలా స్టూడెంట్స్కి ఆదర్శంగా కానీ వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి దాని మీద ఈరోజు ఒక నేషనల్ సింపోజియం, 1 day లాంగ్ సింపోజియం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది. కేవలం కాలేజ్ స్కూల్లోనే కాదు, ఇళ్లల్లో కూడా అటు ఇంటి పని చూసుకోవాలి, పిల్లల బాధ్యత చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వర్క్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవాలి. సో దానికి ఒక అనుకూలమైన వాతావరణం కానివ్వండి, ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఈరోజు డిస్కషన్ అనేది జరుగుతుంటుంది. అలాగే దాంతోపాటు ఏదైతే లీగల్ అవేర్నెస్ కానివ్వండి, రైట్స్ కానివ్వండి, టీచర్స్కి ఉన్న రైట్స్ ఏంటి, టీచర్సే కాదు ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, అలాగే మెంటల్ హెల్త్ కానివ్వండి, ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా టీచర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయగలరు, స్టూడెంట్స్ని కూడా ఇంకా ఎఫిషియెంట్గా ఇన్స్పైర్ చేయగలరు. కాబట్టి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం నగరంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం ఏపీఎస్ఆర్టీసీ డిపోను సందర్శించి అక్కడ శిక్షణ పొందుతున్న డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాజమహేంద్ర ఉక్కంపేటలోని డీమార్ట్ సమీపంలో రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసిన వాహనదారులపై కేసులు నమోదు చేసి వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సి సంపత్ కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి ప్రణీత్ కుమార్, బి ఉమామహేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సిద్ధాంత బ్రిడ్జిపై నుండి తూర్పుగోదావరి జిల్లా ఏడిది గ్రామం చెందిన పల్లా సురేష్ అనే వ్యక్తి గోదావరిలో దూకినట్లు తెలియడంతో అగ్నిమాపక దళం వారు అక్కడికి చేరుకొని అతన్ని బయటకు తీశారు. అతను మృతి చెందినట్లుగా గుర్తించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. 2014-15 నుండి 2018-19 మధ్య ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసిల నుండి అప్పులు పొందిన లబ్ధిదారులు జనవరి 1 నుండి ఏప్రిల్ 30 లోపు చెల్లిస్తే వారు చెల్లించే వడ్డీని ప్రభుత్వం మాఫీ చేస్తుందని జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘ కార్యనిర్వాహక సంచాలకుడు ఎం ముక్కంటి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అప్పులు పొందిన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనాటి బంగారు మాట. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురాలేవు, మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెలను తీసుకొస్తుంది. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.